దీప అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. శివనారాయణ శౌర్యని ఎక్కడ గసిరేస్తాడో అనే భయంతో. ఇక దీప చూడు గ్రాని ఇప్పుడు తెలిసిపోతుంది తాతయ్య శౌర్యని ఎలా గసురుతాడో అనేది అంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే శివనారాయణని పలకరిస్తూ ఉంటుంది. ఏంటి ముద్దుల తాత అలా చూస్తున్నావు, నన్ను నువ్వు మర్చిపోయావా అనేది అంటూ ఉంటుంది. నేను ఏం మర్చిపోలేదు నిన్ను అని అంటూ ఉంటాడు శివనారాయణ. నేను నీ కోసం ఏం తెచ్చానో తెలుసా, నారింజ మిఠాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు. అమ్మో పెద్దల మీద కోపం బుడిదల మీద కూడా చూపిస్తాడో ఏంటో మా నాన్న అయితే కంగారు పడుతూ ఉంటుంది కాంచన. ఖచ్చితంగా తాత తీసుకోడు, ఇది తాత గసిరిన గసురికి మరి ఎప్పుడు ఇటు రాదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక శౌర్య అయితే నారింజ మిఠాయి ఇస్తూ ఉంటుంది. తాతయ్య గసిరితే శౌర్య చాలా బాధపడుతుంది కార్తిక్ బాబు అని అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు అని అనసూయ అయితే అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు దీప, అలా చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అనేది అనుకుంటూ ఉంటుంది. అసలు మీ అమ్మ అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఏదో మాట్లాడబోతూ ఉంటుంది. జ్యోత్స్న చిన్నపిల్లల ముందు ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలి, పెద్దవాళ్ళ మీద ఉన్న కోపాలు చిన్నపిల్లల మీద రుద్దకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి పెద్దవాళ్ళ మీద కోపాల ఏంటి తాతయ్య అవి అంటూ ఉంటుంది. పెద్దవాళ్ళ గురించి మనకెందుకులే అనేది అనేస్తూ ఉంటాడు శివనారాయణ. ఆ మాటలకి జ్యోత్స్న అయితే ముఖం తిప్పుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఏమో మా తాతయ్య సాఫ్ట్గానే ఉంటారేమో అనేది ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని దీప కార్తీక్ అనుకుంటూ ఉంటారు. ఇక అనసూయ కాంచన కూడా అలానే అనుకుంటూ ఉంటారు. ఇగో నారింజ మిఠాయి తాతయ్య అని అనేసరికి శివనారాయణ నారింజ మిఠాయి తీసుకొని, నువ్వు నాకు ఇంత ఇష్టం మీద నారింజ మిఠాయి తెచ్చా కదా, మరి నేను కూడా నీకు ఇవ్వాలి కదా అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక నారింజ మిఠాయి తీసుకోగానే ఒకసారిగా పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది. జ్యోత్స్న కూడా షాక్ అవుతూ ఉంటుంది. దీప అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే అక్కడ చాలా ఉన్నాయి కదా తాత అనేది అంటూ ఉంటుంది. అందులో కాదు ఇదే రెండు చేయాలి అని రెండు చేసి నువ్వు నేను తిందాం అని చెప్పేసి శివనారాయణ అనేసరికి, అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పేసి నారింజ మిఠాయి తీసుకొని తన స్కర్ట్తో పెట్టి కొరికి తాతయ్య కోటి తన కోటి ఇస్తూ ఉంటుంది. భలే తెలివైందని మనవరాల, నన్ను మించిన తెలివైతే అట్లు నీ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి శివనారాయణ అయితే శౌర్యతో అంటూ ఉంటాడు. ఇక శౌర్య అయితే ఒక మొక్క తినిపిస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ కూడా శౌర్యకి ఒక మొక్క తినిపిస్తూ ఉంటాడు. ఇక అదంతా చూసి ఫోన్లో ఎవరితో మాట్లాడావు అనుకుంటే ఎవరినో రమ్మని చెప్తే నీ వాళ్ళు నా వాళ్ళు మన వాళ్ళు అని అన్నావు కదా, అదేది కాదు రెండోదే ఖాయం చేసుకో అనేది అంటూ ఉంటాడు శివనారాయణ. నాన్న బాగున్నావా అని పలకరించేలోపు శివనారాయణ అయితే శౌర్యతో మాట్లాడి కోపంగా కాంచన వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. షాక్ అవుతుంది కాంచన.